సాక్ష్యం చెప్తుంది కదా, కాళ్ళు మంటలు. తన కుమార్తెకి, చిన్న కుమార్తెకి మనందరికీ తెలుసు వివాహం అయ్యింది. దేవుడు మంచి గర్భఫలం ఇచ్చాడు. వివాహం అయ్యింది, మంచి గర్భఫలం ఇచ్చాడు. కానీ మరి ఆ బిడ్డ లోపల హార్ట్ అనేది పెరగకపోవడం బట్టి అది మా చిన్న అమ్మాయికి కాళ్ళు మంటలు, అరికాళ్ళు మంటలు అయితే పాస్టర్ గారు కూడా చెప్పాను. పాస్టర్ గారికి చెప్పాను నేను, ఇట్లా పాస్టర్ గారు అండి కాళ్ళు మంటలు వస్తాయి, ఫ్రిడ్జ్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేది కాళ్ళు, కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగైపోయిన తర్వాత తీసుకునేది అన్నమాట. పాస్టర్ గారు ఉంది ప్రేయర్ రాయమ్మ ప్రార్థన చెయ్యి, ఇప్పుడు రోజు అయితే బాగా మంటలు అంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేరాలేదు, నేను ఒక డబ్బా ఎక్కడితే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టాను. ఆటలు అది వాడుతుంది అనమాట. అది తీసి కాళ్ళకు పూసి సిలువలు వేసి ప్రవ్వ ఈ మంటలు వస్తే బారుకుంటాయి అంట, ఎట్ట ప్రవ్వ నీకు తీసేయండి ఆయన అని చెప్పి 2 మాటలు ప్రార్థన చేసి ఆ పిల్లకి రాసినాక ఇక ఆ మంటలు ఎడుకొని మంటలు లేవంట. మన మంటలు లేవు బాగుండి అని చెప్పింది. నేను ఈ సాక్ష్యం చదవదాం అనుకుంటున్నాను, లేకపోతున్నాను. నేను నాకు పట్టింది మరి ఏందో లేకపోతున్నా. పోయిన వాడివారం ఏం చేసి చదవదాం అనుకుని చెప్పలేకపోయా. సంఖానికి వేసి అట్లా వెనక్కి తిరిగి వెళ్ళి నుంచున్న తర్వాత కాలు పట్టేసేసింది బాగా, అరికాలు పైన పట్టేసి గిజగిజలాడిపోతున్నా. ఇటు అసలు కాలు తీసి కాలు వెళ్ళిపోతున్నా. జాడిచ్చి మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వస్తే పాస్టర్ గారికి చెప్పాను. చేతి ప్రేయర్ చేశాడు, చేతి మీద చేస్తే రాసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ప్రేయర్ వాడాను. నేను బిళ్ళ కూడా వేసుకోలేదు, ప్రేయర్ వాడాను. ఆ నొప్పి తగ్గిపోయింది నాకు, ఆ తెల్లారికి తగ్గింది ఆ నొప్పి. ఇదే నా సార్. ఆ గర్భం పోయింది కాబట్టి అప్పటి నుంచి ఆ బాలింతగా ఉంది కదా, కొంచెం కాళ్ళు మంటలు, తలనొప్పి ఇవన్నీ ఎవరికైనా వస్తానే ఉంటాయి. సహజంగా ఆ టైంలో వచ్చేవి జీవితాంతం వస్తానే ఉంటాయి. కొంతమందికి నడుము నొప్పి ఉందంటే అది లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది. కానీ దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, గొప్ప కార్యాలు చేసేవాడు కనుక యేసు రక్తాన్ని వాడగా కాళ్ళు మంటలు అసలు ఇప్పటికీ రావట్లా. అసలు ఏమనిపించలా. ఎంత మంటలంటే ఫ్రిడ్జ్ తీసి ఫ్రిడ్జ్ లో కాళ్ళు పెట్టేసేదాం. ఫ్రిడ్జ్ లో పెట్టే అంత మంటలంటే మనం ఆలోచిద్దాం, ఎంత మంటలో ఆలోచించండి, ఎంత బాధో ఆలోచించండి. అలాంటి పరిస్థితి. ఎందుకంటే ఫ్రిడ్జ్ తీస్తే కరెంట్ మనకి ఎక్కువ అయిపోతూ ఉంటది, కూలింగ్ అంతా బయటికి వెళ్ళిపోతే మనకే నష్టం. కానీ ఎంత నష్టమైన బాధ తప్పట్లా. అంత బాధ, అంత వేదన ఆ ఫ్రిడ్జ్ డోర్ తీసి కాళ్ళ లోపల పెట్టుకొని అంత బాధ ఉన్న సహజంగా బాగాలేంత టైంలో ఇప్పటికీ కొంతమంది నడుము నొప్పులు ఉంటాయి. ఆ ఇంజెక్షన్ ప్రభావం, ప్రెగ్నెంట్ టైంలో డెలివరీ టైంలో చేసే ఇంజెక్షన్ ప్రభావం వల్ల ఇప్పటికీ కొంతమందికి నడుము నొప్పులు, బాధలు, మంటలు, ఈ నొప్పి తలనొప్పులు వస్తూ ఉంటాయి. కొంతమంది ఇప్పటికీ వస్తాయి. కానీ మన దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, శక్తివంతుడు, డాక్టర్లకే పరమ డాక్టరు. ఆ బిడ్డని స్వస్థపరిచి ఇప్పటికీ ఏ బాధ లేకుండా చేసిన దేవాది దేవుని గట్టిగా చెప్పడం దేవునామానికి మహిమ. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. కాబట్టి మన దిక్కు దేవుడే. బైబిల్లో యెహోషాపాతు రాసి ప్రార్థన చేశాడు, మా దిక్కు నీవే, మా ఆశ్రయం నీవే, నీవు తప్ప మాకు వేరొక ఆధారం లేదయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన దీవించబడ్డాడు. శత్రువుకి భయం కలిగే విధంగా దేవుడు అద్భుతాలు చేశాడు. అలాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. తల్లి పట్ల, తన కుమార్తె పట్ల దేవుడు అద్భుతం చేశాడు. సాక్ష్యం చెప్పాలంటే మర్చిపోకుండా చెప్పండి. నీకే ఎందుకు దేవుడు కృప చూపుతున్నాడంటే నీ ద్వారా ఆయన నామాన్ని మహింపరచుకోవడానికి దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు కాబట్టి, ఆ కృప మనకి ఇచ్చాడు కాబట్టి అది చిన్న విషయం కాదు. అసలు దేవుడు చేసే కార్యాలు ఎంతో గొప్పవి కనుక గొప్పగా దేవుడి సన్నిధిలో చెప్పాలి. సిగ్గుపడొద్దు, భయపడొద్దు.